సమృద్ధిగా ఆరోగ్య ప్రయోజనాలు పోషకాలు కలిగిన కాకరకాయ చిప్స్ తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దామండి. అందరికీ నమస్కారం అండి. కాకరకాయ క్రిస్పీ చిప్స్ గురించి ఒక 10 శుభ్రంగా కడిగిన కాకరకాయలు చిన్నవి తీసుకుని వాటిని పైన కింద కట్ చేసి నిలువుగా కట్ చేసుకుందాం. చిన్నవైతే 3 ముక్కలుగా, అలానే పెద్ద సైజులో ఉన్నవైతే ఒక 4 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కాకరకాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నామండి. వీటిని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత కాకరకాయలు అక్కడక్కడ గింజలున్న కాయలు కూడా కొన్ని ఉన్నాయండి. వాటిని ఇలా మనం ఒక స్క్యూవర్తో కానీ లేదంటే ఒక నైఫ్ సాయంతో పెద్ద గింజలన్నీ తీసేసుకుందాం. ఇలా మొత్తం గింజలన్నీ తీసుకున్న వాటిని బౌల్లో వేసి ఒక స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఈ ముక్కలన్నిటికీ బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా ముక్కలన్నిటికీ పసుపు ఉప్పు బాగా పట్టినియండి. ఇప్పుడు దీనికి ముక్కలు మురిగేంత నీళ్లు కూడా వేసుకుని ఒక గంట సేపు వదిలేద్దాం. ఇలా ఉప్పు పసుపు కలిపిన ఈ నీటిలోని వేసుకున్న కాకరకాయ ముక్కల్లోని చేదు చాలా వరకు తగ్గుద్దండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. లైక్ వల్ల స్ట్రెంగ్త్ పెరుగుతుంది. తర్వాత ముక్కల్ని మనం నీరు లేకుండా వడగట్టుకుందామండి. ఇప్పుడు కాకరకాయని 2 వైపులు శనగపిండితో స్టఫ్ చేసుకుందాం, మంచి క్రంచీగా క్రిస్పీగా ఉండటానికి. 1 కప్పు శనగపిండిని ఒక బౌల్లోకి వేసిన తర్వాత ఒక ప్లేట్లోకి కానీ దానిలోకి 1 స్పూను బ్లాక్ సాల్ట్, 1 స్పూన్ మసాలా కారం, 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకుని ఈ పిండి మొత్తం కలుపుకున్నామండి. శనగపిండిలో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత వడకట్టి పక్కన ఉంచుకున్న ఈ కాకరకాయ చిప్స్ అన్నిటిని ఈ శనగపిండిలోని రోల్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద తగినంత నూనె పెట్టి బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శనగపిండిలో అద్దిన కాకరకాయ ముక్కలన్నిటిని వేసుకుని 2 వైపులు మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. వీటిని మనం సైడ్ డిష్గా సాంబారు పప్పులోకి చాలా బాగుంటుందండి. అలానే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తింటే చాలా రుచిగా ఉంటుంది. మంచి పోషక గుణాలున్న ఈ కాకరకాయతోటి అప్పుడప్పుడు ఇలాంటి చిప్స్ కూడా తయారు చేసుకుని సైడ్ డిష్గా అన్నంలోకి తినొచ్చండి. లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా రుచి చూడొచ్చు. క్రిస్పీ కాకరకాయ చిప్స్ మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నానండి. అన్ని సీజన్లోకి బెస్ట్ అయిన 1 పాట్ రెసిపీ పెప్పర్ లెమన్ రైస్ తయారీ విధానం చూద్దాం. అందరికీ నమస్కారం అండి. ఇక వచ్చేది వర్షాకాలం. గొంతు నొప్పులు, జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే పెప్పర్ లెమన్ రైస్ తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దామండి. ఇంట్లో వంటగదిలో ఉండే వస్తువులతోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఒక చిన్న పాన్ స్టవ్ మీద పెట్టి బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు వేసి ఒక 3 సెకండ్ల పాటు మీడియం ఫ్లేమ్ మీద మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా 3 సెకండ్ల పాటు బాగా డ్రై రోస్ట్ చేసుకున్న వాటిని చల్లారనిచ్చి పౌడర్ చేసి పక్కన ఉంచుకుందామండి.
ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక అరకప్పు కందిపప్పు, అలానే ఒక కప్పు బియ్యం వేసుకుని వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత తగినన్ని నీళ్లు వేసి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. 30 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి దానిలో 1 స్పూన్ ఆవాలు తాలింపు వేసుకుని, తాలింపు వేగుతున్నప్పుడు ఒక 5 కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రేకలు వేసి, అలానే చిన్నగా ముక్కలు చేసుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతున్న దానిలో ఒక 1/2 స్పూన్ ఇంగువ, ఒక రెమ్మ కరివేపాకు, ఒక మీడియం సైజు టమాటోని చిన్న ముక్కలుగా చేసుకున్నవి వేసుకుని దానిలో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసి వీటన్నింటినీ కొద్దిసేపు వేయించుకుందాం. ఇలా వేగిన వాటిలో ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకున్న పప్పు బియ్యం వేసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన దానిలో మనం తయారు చేసి పెట్టుకున్న పెప్పర్ మసాలా వేసుకుని మరొక్కసారి బాగా కలుపుకున్న తర్వాత చిక్కగా తీసుకున్న చింతపండు రసం ఒక 2 టేబుల్ స్పూన్లు, ఒక అరచెక్క నిమ్మరసం వేసి వాటిని కూడా బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన దానిలో ఒక 5 గ్లాసులు నీరు పోసి ఒక్కసారి బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. ఇలా 5-6 విజిల్స్ వచ్చి ఉడికి చల్లారిన కుక్కర్ని ఇప్పుడు మూత తీసి చూస్తే గుమగుమలాడుతున్న మిరియాల ఘాటుతోటి రుచికరమైన పెప్పర్ లెమన్ రసం రైస్ రెడీ అయిందండి. దీన్ని ఒకసారి గరిటతో బాగా కలుపుకుందాం. మంచి గుమగుమలాడుతూ ఉన్న ఈ రసం రైస్ తప్పకుండా మీరు తయారు చేసుకుని రుచి చూడండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి మనకు కావాల్సినంత పెప్పర్ లెమన్ రసం రైస్ని పెట్టుకొని కొద్దిగా నెయ్యి, కొన్ని ఫ్రై చేసుకున్న వడియాలు, నిమ్మ, పుదీనా పచ్చళ్ళతోటి కలుపుకుని తింటే ఉందండి ఆహా అంటే ఆహా, అంత సూపర్గా ఉన్న ఈ పెప్పర్ లెమన్ రసం రైస్ ఒక్క ముద్ద పెట్టుకోగానే మొత్తం జలుబు పారిపోతుందండి. పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఎంతో తృప్తిగా తినే ఈ పెప్పర్ లెమన్ రసం రైస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి.